రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయదోసన శ్రీమతే శనికమాంత మహాదేశికాయనమ. ఇంతవరకు 51 వారములు మనము వందే వేదాంత దేశికం అనే ఒక శీర్షిక ఈ దేశికవాణిలో రామానుజ దయామూలంగా మన డాక్టర్ శ్రీ కన్నన్ ఉభయ వేదాంత విద్వాంసులు యజ్ఞం స్వామి వారు తమిళ ఉపన్యాసాన్ని తెలుగులో అనువాదం చేయడం దాసుడికి ఒక భాగ్యం కలిగినది. ఈరోజు నుంచి ప్రతి వారం కూడా వేదాంత దేశికుల యొక్క నిర్వహణ వ్యాఖ్యానం నావల్పాకం శ్రీ వాసుదేవాచార్య స్వామి, డాక్టర్ వాసుదేవాచార్య స్వామి వారి ఒక తమిళ ఉపన్యాసం, దానికి ఒక తెలుగు అనువాదము. ఈరోజు మొట్టమొదటి ఉపన్యాసం దేశిక నిర్వాహంలో తిరుపల్లాండు. పల్లాండు అంటే రక్షణ, తిరుకాపు అంటారు. చాలా ప్రసిద్ధం, అందరికీ తెలిసిన విషయమే మంగళాశాసనం. దీని గురించి వేదాంత దేశికుల అద్భుతమైన ఒక వచనం ఒకటి ఉన్నది. శూందు ఇరుందు ఏత్తువర్ పల్లాండే అని శృతిలో చెప్పిన ఇవనకు శృతిగడిల్ సొన్న సామగానాదిగడైప్ పోలే ஒரு స్వచ్ఛంద ప్రవృత్తి విశేషం అని వేదాంత దేశిక వ్యాఖ్యానం. అంటే మన ఆళ్వార్లు, ఆచార్యులు, ఇప్పుడు ఉండే మహాత్ములు, ఇప్పుడు ఉండే భాగవతోత్తములు, ఆచార్యులు అందరూ కూడా పెరుమాళ్ళకి ఎల్లప్పుడూ కూడా పల్లాండు అని మంగళాశాసనం చేస్తూ ఉంటారు. దేవాలయంకి వెళ్ళి పెరుమాళ్ ఒక దర్శనం తర్వాత, సేవించిన తర్వాత మంగళాశాసనం చేస్తారు. దాన్ని మంగళాశాసనం అంటాం. దాని మంగళాశాసనం ఎంబెరుమానికి మంగళం అంటారు. మన ఒక ఆర్తిని తీర్చాలి అని ప్రార్థించడం అనేది చాలామందికి ఉంటుంది. కానీ దానికన్నా గొప్పది పెరుమాళ్లకు మంగళాశాసనం, పల్లాండు పాడడమే అని సంప్రదాయం. ముఖ్యంగా ఆళ్వార్లో విష్ణు చిత్తులు పెరియాళ్వార్ తిరుపల్లాండులోనే ఎల్లప్పుడూ వారికి అదే శ్వాస. వేదాంత దేశం అంటున్నారు, ఏరని పల్లాండు మొదల్ పాటు 472 అని వేదాంత దేశం అంటున్నారు. 473 పాసురాలు పెరియాళ్వార్ తిరుమడి మొత్తం కూడా పల్లాండే, మంగళాశాసనమే. దాంట్లోనే వారికి శ్వాస, దాంట్లోనే వాళ్ళకి ఉద్దేశం, ఆ స్వామికి పెరియాళ్వారికి అంటారు. ఆళ్వార్లో పెరియాళ్వార్ విష్ణు చిత్తుల్లానే ఆచార్య మన సంప్రదాయంలో వేదాంత దేశికులు వీరు కూడా, వీరికి శ్వాస ఎల్లప్పుడూ అదే పల్లాండు అంటే మంగళాశాసనమే, అదే ఉద్దేశం. వీరికి ఎప్పుడు ధ్యాస మంగళాశాసనంలో ఉంటుందంట వేదాంత దేశికులకు. కొన్ని ఉదాహరణలు చూస్తాం. వాడి అరుళాడరు వాడి అని అత్తిగిరి కాంచి వరదరాజ పెరుమాళ్లకు పల్లాండు. జయ విబుధపదేత్వం తిరువేంద్రపురం దేవనాథ స్వామికి మంగళాశాసనం. జయ జయ మహావీర మహాధీర దౌరేయ చక్రవర్తి తిరుమగన్ అనే రాముడికి పల్లాండు. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన, సుదర్శన ఆళ్వాన్ సుదర్శన చక్రానికి పల్లాండు. జయతి ముకుందస్య పాదుకాయుగడి పాదుకాశాసనంలో రంగనాథ పాదుకలకు పల్లాండు మంగళాశాసనం. సజయతి యతిరాజ రామానుజాచార్యులకు మంగళాశాసనం. మహాశిల్వాడి వాడియే రామానుజుల వారి కీర్తికి మంగళాశాసనం. వాడి యతిరాజన్ బాధగత్తోర్ భగవద్భాష్యకారుల శ్రీ సూక్తులను ఎవరు కాలక్షేపం చేస్తూ ఉంటారో వారికి పల్లాండు. జయతి యతిరాజు సూక్తి భగవద్భాష్యకారుల యొక్క శ్రీ సూక్తికి పల్లాండు. తొండే మండల వేదియర్ వాడవే వేదపారాయణం చేసే వాళ్ళందరికీ ఒక మంగళాశాసనం. తూయతెన్మరే వల్లవర్ వాడియే దివ్య ప్రబంధ పారాయణ స్వాములకు పల్లాండు. వాడి శరణాగతి ఎన్నం శార్వుడన్ మற்றొండు అరణాగ కొల్లాదారన్బు శరణాగతి ప్రపత్తి చేసిన వాళ్ళు, భరణ్యాసం చేసిన వాళ్ళు అందరికీ కూడా పల్లాండు అని మంగళాశాసనం. ఎన్నో గ్రంథాలలో పల్లాండు ఎల్లప్పుడూ మంగళాశాసనం చేస్తూ ఉంటారు వేదాంత దేశికులు. వారు పెరియాళ్వారి ఒక పల్లాండు గురించి ఒక మంచి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు.
ఆళ్వార్లు ఆచార్యులు కూడా పల్లాండు ఎల్లప్పుడూ పాడుతూ ఉంటారు. అంటే ఏమర్థం? పల్లాండు అంటే పలాండు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో 1000 సంవత్సరాలు, కోటి సంవత్సరాలు మీరు చక్కగా జీవించి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పలగోడి నూరాయిరం అని ప్రార్థిస్తున్నాం కదా. అంటే పల్లాండు పాడితే మనకు ఫలమేమిటి? ఒకరు ఎల్లప్పుడూ పల్లాండే పాడుతూ ఉంటారని పెట్టుకుంటాం. వారికి ఏం పని వస్తుంది? పెరియాళ్వారు అంటున్నారు, దానికి పలనేమిటి? పల్లాండం పల్లాండు పాడికొండే ఇరుపాన్. అంటే వాడు ఎల్లప్పుడూ పల్లాండే పాడుతూ ఉంటారు ఆనందంతో. ఆనందాన్ని కలిగిస్తారంట పెరుమాడు. అదే శ్వాసగా ఉంటాడంట. పల్లాండు పాడితే అదే శ్వాసగా అయిపోతారట. వాడు శ్రీవైకుంఠం వెళ్ళినా అక్కడ కూడా పల్లాండే. అక్కడ కూడా ప్రేమతో ఆ పల్లాండు పాడతారట. నల్లాండు విండురైப்பார் நமோ நாராயணாய என்று పల్లాండం పరమాత్మని శూందు ఇరుందు ఏత్తువర్ పల్లాండి. శ్రీవైకుంఠంలో కూడా పల్లాండుని మంగళాసాధన చేస్తూ ఉంటారంట. ఇక్కడ కూడా పల్లాండు పాడుతూ ఆనందాన్ని పొంది శ్రీవైకుంఠం వెళ్ళి కూడా పల్లాండి కైంకర్యాన్ని చేస్తూ ఉంటారు అంటున్నాడు పెరియాళ్వారు. దీంట్లో ఒక సందేహం, పెరుమాళ్ళకి ఎందుకండి పల్లాండు? ఎందుకు? వాడికి ఏదైనా ఒక ఆపత్తు కలుగుతుందా? వాడు సర్వరక్షకుడు కదండి, లోకాన్నే రక్షించేవాడు కదా, అభప్త సమస్త కాముడు. అటువంటి వాడి దగ్గర వెళ్ళి నువ్వు పల్లాండుగా ఉండాలి, నువ్వు చక్కగా ఉండాలి, మనం వారిని మనం ఆశీర్వదిస్తే మనకేం ఫలం వస్తుంది? వాడికేం ఫలం, మనకేం ఫలం? అందుకే వేదాంత దేశంలో ఒక చక్కగా నిర్వహణ మనకు ప్రసాదిస్తున్నారు, చక్కని వ్యాఖ్యానం. ఇది ఒక పలనుక్కాగ పాడం పల్లాండిల్లై. ఒక ఫలాన్ని ఉద్దేశించి పాడే పల్లాండు కాదు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒక ఫలం పొందాలని పొగడుతూ ఉంటారు. వీడిని పొగడితే ఏదో మనకు దొరుకుతుంది అని స్వార్థంతో. వారు కూడా అనుకుంటాడు, వీడు నన్ను పొగిడితే మనకు మంచిది కదా, మన పేరు విస్తారం అవుతుంది కదా అనుకుంటారు కదా. కానీ ఇక్కడ అదేం లేదు కదండి. ఇక్కడ ఇదొక కైంకర్యం. శ్రీవైకుంఠంలో నిత్యసూరులు ఎల్లప్పుడూ వేద మంత్రాలతో పెరుమాళ్ళని పల్లాండు పాడుతూ ఉంటారు. శ్రీవైకుంఠానికి వెళ్ళిన ముక్తాత్ములు కూడా, ముక్తాత్మ జీవులు కూడా సామవేదం పాడుతూ పల్లాండు పాడుతూ ఉంటారు. అలాగే నిత్యముక్తులలానే ఇక్కడే ఉండి వరన్యాసం చేసుకున్న వాళ్ళు కూడా, వైకుంఠం వెళ్ళే వాళ్ళు కూడా సామగానంతో పెరియాళ్వారి యొక్క తిరుపల్లాండు పాడుతూ ఆనందంగా ఉంటారంట. ఇది సామగానాదిగళై పోలే ஒரு స్వచ్ఛంద ప్రవృత్తి విశేషం అని వేదాంత శ్రీ వ్యాఖ్యానం. అంటే పెరుమాళ్లకు ప్రేమతో చేసే ఒక కైంకర్య విశేషం ఇది పల్లాండు. అందుకే శ్రీవైకుంఠం గురించి చెప్పే సమయంలో వేదాంత దేశికులు విన్నవరదం కుడాంగరుడన్ వేదం పాడి పన్నులగిల్ పడియాగ ఇసయాల్ పాடும் పల్లాంடும் పాడు భూమి అంటారు. అంటే ఈ లోకంలో ఉండే, భూలోకంలో ఉండే సంసారులైన మనకు కూడా అస్తానే భయశంకే వస్తుంది. అంటే పెరుమాళ్ళు కూడా ఏదైనా ఆపత్తు కలుగుతుందో అని ప్రేమ దశలో, కావున పెరుమాళ్ళను మనం రక్షించాలి అని ఆ ప్రేమ దశలో ఒక భయం వస్తుందంట. ఇవన్నీ భక్తి వల్లనే వస్తుంది. భక్తి ప్రేమ వల్లనే ఒక భయం వస్తుంది. పెరుమాళ్ళకి ఒక ఆపత్తు కలగదు అనే జ్ఞానం అక్కడ రాదు, వాడికి కొలత లేదు. అయినా మన ఈ లోకంలో ఉంటున్నాం కావున అస్తానే భయశంకై భక్తి విజయమడియాగ వరుగయాలే. కావున ఈ భయం అనేది అది గుణమాం అంటున్నారు వేదాంత దేశికులు. భక్తి విశేషంగా వస్తుంది కానీ అది ఒక గుణం, అది దోషం కాదు. కానీ శ్రీవైకుంఠంలో ఇటువంటి అజ్ఞానం లేదు కదా, అక్కడెందుకు పల్లాండు పాడాలి అంటే అది ఒక కైంకర్య విశేషంగా పల్లాండు పాడి ఉగందిరుపర్. కైంకర్య విశేషంగా భగవత్ ప్రీతి కొరకు పల్లాండు పాడు ప్రేమతో పాడుతూ ఉంటారు. కావున పెరియాళ్వార్ విష్ణు చిత్తులు చెప్పిన రీతిలో మనం కూడా పల్లాండు పాడుతూ ఉంటే మనకు అద్భుతమైన ఆనందాన్ని మనం పొందవచ్చు. ఆళ్వార్లందరూ కూడా ఇలా మంగళాసాధనం చేసి మనకు అనుగ్రహించారు. అదే వేదాంత దేశికులు అన్నారు, ఎత్తీసియం పాడివారు పాడివైత 4000. మనం కూడా వేదాంత దేశికులు మనకు ఉపదేశించినట్టు పెరియాళ్వార్ పల్లాండు పాడుతూ
ఎప్పుడు పల్లాండు మనం సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తాం. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.